హాయ్ నమస్తే అందరికి ఫ్రెండ్స్. ఇందిరమ్మ ఇళ్ళ గురించి లిస్ట్‌లో మన పేరు రాకపోతే మనం ఎలా చెక్ చేసుకోవాలనేది ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయడం జరుగుతున్నది ఫ్రెండ్స్. ఈ వీడియోని చూసి పూర్తి వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్‌లో ఇందిరమ్మ ఇళ్ళు అని సెర్చ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇందిరమ్మ ఇళ్ళు అని ట్యాప్ చేసి సెర్చ్ చేయండి. ఇక్కడ ఫస్ట్ వచ్చే లింక్‌నే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది పడుతుంది మీకు. ఇలా చూపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మోర్ అని ఉన్నది. దానిపై క్లిక్ చేయండి. మీరు దానిపై క్లిక్ చేసిన వెంటనే ఇంకో ఆప్షన్ వస్తే ఇక్కడ అప్లికేషన్ అండ్ సెర్చ్ అని ఉంటది. అప్లికేషన్ సెర్చ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే సెర్చ్ బ్యాన్ ఉన్నది. ఏ విధంగా సెర్చ్ చేసుకుంటానని అడుగుతున్నది ఫ్రెండ్స్. ఇక్కడ మొబైల్ త్రూ, ఆధార్ త్రూ, అప్లికేషన్ ఐడి త్రూ, మన రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు త్రూ, మనం సింపుల్ గా మన మొబైల్ ద్వారా చెక్ చేసుకుంటున్నాం కాబట్టి మొబైల్ పై క్లిక్ చేసి ఇక్కడ మొబైల్ నంబర్ ఇవ్వండి. ఓకే పై గో పై క్లిక్ చేయండి. ఈ విధంగా చూపించడం జరుగుతుంది. గో పై క్లిక్ చేయగానే ఇక్కడ మన అప్లికేషన్ స్టేటస్ అని అర్థమైపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మన నేమ్, మన పేరు అనేది ఈ లిస్ట్ లో ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఇక్కడ మన డిస్ట్రిక్ట్ అనేది, ఇక్కడ మన డిస్ట్రిక్ట్, ఇక్కడ మన విలేజ్, సర్వే చేసే వాళ్ళ నేమ్ కూడా పడుతుంది ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ మన డిస్ట్రిక్ట్, ఇట్లా మన అప్లికేషన్ నేమ్ ఎవరి పేరు మీద అనేది ఉన్నది అనేది, మా ఇల్లు అనేది శాంక్షన్ అయినాయి అనేది ఇలా చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. గట్ట లిస్ట్ లో గట్ట పేరు రాకపోతే, మన నేమ్ అనేది లిస్ట్ లో గట్ట లేకపోతే మనం ఏం చేయాలనేది, మనం బ్యాక్ టు మళ్ళీ హోమ్ పేజ్ రావాలి ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, బ్యాక్ టు హోమ్ పేజ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ చూడండి ఫ్రెండ్, మోర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ చూడండి గ్రావిన్స్ అని ఉన్నది, ఇది దానిపై మళ్ళీ క్లిక్ చేయండి. ఇక్కడ బ్లాంక్ అని చూపిస్తుంది ఫ్రెండ్స్. పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీరు మొబైల్ నంబర్ ఇచ్చేయండి. ఎవరైతే ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ పై క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీ నంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ పై క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సబ్మిట్ పై క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీ నేమ్, మీ ఆధార్ నంబరు, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీ ఆధార్ నంబర్, ఇక్కడ డిస్ట్రిక్ట్ అనే నేమ్, ఇక్కడ మండల్, గ్రామ పంచాయతీ, వార్డు, గ్రామ పంచాయతీ అనేది ఇక్కడ వేసేయండి. అక్కడ అప్లికెంట్ నంబర్ అనేది ఇక్కడ ఇచ్చేయండి. తర్వాత మీరు ఇక్కడ మీ మొబైల్ నెంబర్ చూపిస్తుంది. గ్రామీణ కేటగిరీ అని వస్తుంది ఫ్రెండ్స్. దీనిపై క్లిక్ చేసి ఇక్కడ మీరు సర్వే అయ్యిందా కాలేదా, సర్వేర్స్ మీ ఇంటికి వచ్చినా రాలేదా అని ఇక్కడ చెప్పండి ఫ్రెండ్స్. కారణం చెప్పండి ఇక్కడ ఫ్రెండ్స్. మీ కారణం చెప్పిన తర్వాత అడ్రస్ గట్రా ఇచ్చేయండి ఫ్రెండ్. అడ్రస్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ప్రాబ్లమ్ డిస్క్రిప్షన్ అని ఉన్నది ఫ్రెండ్స్. అనేది ఇక్కడ మొత్తం రాసేయండి ఇక్కడ ఫ్రెండ్స్. ఇక్కడ మీ అడ్రస్, ఇక్కడ మీ ప్రాబ్లమ్స్ అనేది ఇక్కడ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఓకే, ఈ మొత్తం డీటెయిల్స్ ఇచ్చి సబ్మిట్ కొట్టండి ఫ్రెండ్స్. సబ్మిట్ కొట్టగానే మీ లిస్ట్ లో మీ పేరు అనేది వస్తుంది.